యమములో రెండవ అంశము సత్యం. సత్యాన్ని వాచక తపస్సు అని కూడా అంటారనమాట. సత్యాన్ని ఆచరించే వ్యక్తి యొక్క పరిజ్ఞానము, ఆలోచనలు, మాటలు ఒకటితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మనసులో ఉండేది ఒకటి, చెప్పేది వేరొకటి, చేసేది మరొకటిలా ఉండదు. అందుకే మన పెద్దలు మనస వాచ కర్మేణ అని చెప్పి మనల్ని సత్య మార్గంలో నడవమన్నారు. నిజాలు కానివి చెప్పకూడదు. వేదాల్లో విధి వాక్యాలు, నిషిద్ధి వాక్యాలు అని ఉంటాయి. ఆ విధి వాక్యాల్లో ఆది నుంచి ఏం చెప్పబడిందంటే సత్యాన్నే చెప్పాలి అని. అలాగే జ్ఞానకాండలో కూడా సత్యానికి పెద్ద పీట వేశారు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని. మీరు వినే ఉంటారు. మనం సత్యంలో లయమైనప్పుడు అది మనల్ని జ్ఞానం కలిగేంత వరకు తీసుకెళ్తుంది. జ్ఞానంలో మనం ఏం తెలుసుకుంటాము? ప్రతిదీ అనంతమైనదే. బ్రహ్మ తప్ప ఇంకేదీ లేదు. దీనికి పునాది సత్యమే. కొందరు వారికి నచ్చిన వారి పట్ల అతిశయోక్తి అలంకారంతో చెప్తారు. నచ్చిన వ్యక్తి గురించి 25% వాళ్ళు చేసిన మంచి ఉంటే 100%గా వర్ణించి చెప్పడం. నచ్చని వ్యక్తి అయితే వాళ్ళు 100% మంచి చేసినా 25% మాత్రమే చెప్పడం. ఇది కూడా ఒకలాంటి అబద్ధమే కదా! ఇవన్నీ కూడా సూక్ష్మ ధర్మాల కిందే వస్తాయి. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అది కూడా కర్కశంగా అస్సలు చెప్పకూడదు. మృదువుగా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఉన్నది ఉన్నట్టుగానే చూడగలగాలి. ఒక అన్నా చెల్లెలు షాపింగ్ వచ్చారనుకోండి. కొంతమంది వారిని ఏ ప్రేమికులో, ఏ భార్యాభర్తలో అనుకుంటారు కదా! ఇక్కడ నిర్మల దృష్టి కంటే కల్మష దృష్టి ఉంది. మనసు సత్యంతో లయమైనప్పుడు ప్రశాంతతో పాటు నిర్మల దృష్టి కూడా ఉంటుంది. మనస్సు యొక్క ప్రశాంతతకి మూలం సత్యమే. కాబట్టి ఎప్పుడూ సత్యంతో అనుసంధానమై ఉండాలి. మంగళం నిత్య శుభమంగళం.